తెలంగాణ కాంగ్రెస్లో పదవుల పండుగ ఒకవైపు, అలకలు మరోవైపు కొనసాగుతున్నాయి. ఇవి పార్టీలు సహజమే, కానీ ఆ రుసరుసలు, అసంతృప్తి పీసీసీ సీఎం పైన అంటే లైట్ తీసుకునేవారు. కానీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ పైనే అట. మేడం రాష్ట్రానికి వచ్చే ముందు ఒక స్టాండ్ తీసుకుంటే తగ్గేదేలే అన్నట్టుగా ఉంటారని, ఎవరి ఒత్తిడులకు లొంగరని, సింప్లిసిటీ, లాయలిటీకి మరో పేరంటూ అనేక వార్తలు వచ్చాయి. కానీ పీసీసీ కార్యవర్గం లిస్ట్ తర్వాత మేడంపై నేతలు అసంతృప్తితో ఉన్నారట. ఇంతకీ మేడం చేసిన మిస్టేక్స్ ఏంటి? నేతలు ఎందుకు డిసప్పాయింట్ అయ్యారు? తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఇక ఢోకా లేదు. మేడం లాంటి ఇన్ఛార్జ్ వస్తుందంటే పార్టీలో ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని అందరూ మాట్లాడుకున్నారు. మొదట్లో మేడం ట్రైన్కి రావడం, ఆటోలో వెళ్లడం, ఫ్లెక్సీలు వెయ్యొద్దని చెప్పడం, పెద్ద హోటల్లో కాకుండా గెస్ట్ హౌస్లో ఉండడంతో పార్టీ శ్రేణులందరూ మేడం లాగా ఉండాలని మాట్లాడుకున్నారు. ఇక ఖచ్చితంగా పార్టీలో కష్టపడ్డ వారికి పదవులు వస్తాయని భావించారు. ఇక్కడి వరకు బానే ఉంది. కానీ మొదటి దెబ్బ లేడీ సూపర్ స్టార్ విజయశాంతికి ఎమ్మెల్సీ రావడంతో అందరూ షాక్ అయ్యారు. అదేంటి, విజయశాంతి కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలోకి వెళ్లారు. ఆ తర్వాత తిరిగి కాంగ్రెస్కి వచ్చారు. అలాగే పార్టీలో యాక్టివ్గా లేరు. ప్రభుత్వ పథకాలపై మాట్లాడలేదు. ప్రతిపక్షాలకు కౌంటర్ ఇవ్వలేదు. అయినా ఆమెకి ఎమ్మెల్సీ పదవి ఎలా వచ్చింది? మేడం ఏం స్టడీ చేశారని చర్చ మొదలైంది. అయితే మేడం దీనికిచ్చిన సమాధానం, ఎలక్షన్ కంటే ముందొచ్చారు కదా, అందుకే పదవి వచ్చిందని కొందరు అడిగితే చెప్పారని సమాచారం. ఇక్కడితో అయిపోలేదు. మేడం ప్రభుత్వం విషయంలో జోక్యం చేసుకోదని అందరూ అనుకున్నారు. కానీ అందరి ఊహలను తలకిందులు చేశారు ఇన్ఛార్జ్. కంచెగచ్చిబౌలి భూ వివాదం విషయంలో సర్కారు ఒక నిర్ణయం తీసుకుంది. ఇది కొంచెం నెగిటివ్గా వెళ్ళింది. దీంతో ఆమె రంగంలోకి దిగారు. వెంటనే మీనాక్షి నటరాజన్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులతో, ప్రజా సంఘాలతో చర్చలు జరిపారు. ఏకంగా సెక్రటేరియట్లో సమావేశాలు ఏర్పాటు చేశారు. ఇక్కడ రెండో దెబ్బగా చెప్పొచ్చు. ఇదేంటి, ఇన్ఛార్జ్ గారు ఇలా సెక్రటేరియట్లో మీటింగ్స్, గవర్నమెంట్ నిర్ణయంలో ఇన్వాల్వ్ అయ్యారనే చర్చ కూడా కొనసాగింది. సరే, ఇదంతా ఎందుకులే. ఇన్ఛార్జ్ వరుసగా పార్లమెంటు వారీగా సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఆ ప్రాంత ముఖ్య నేతలతో, పార్టీలో యాక్టివ్గా ఉండే వారికి కూడా సమయం ఇస్తున్నారు. వారితో మాట్లాడి ఎవరి సమస్యలేంటని తెలుసుకుంటున్నారు. ఎవరికి ఏ పదవి కావాలో, ఎప్పటి నుండి పార్టీలో ఉన్నారో అన్న విషయాలు తెలుసుకుంటున్నారు. ఇది ముఖ్యమని అనుకున్నారు అందరూ. అయితే ఇటీవలే పీసీసీ కార్యవర్గం లిస్టు వచ్చింది. 27 మందితో వైస్ ప్రెసిడెంట్లు, 69 మందితో జనరల్ సెక్రటరీలను నియమిస్తూ అధిష్టానం లిస్టు విడుదల చేసింది. ఆ లిస్టుపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఈ వైస్ ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ లిస్టులో సుమారు 10కి పైగా అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు పార్టీ వదిలేసిన వారే ఉన్నారు. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చేరిన వారికే అవకాశం ఇచ్చినట్టుగా గాంధీ భవన్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. 2017 నుండి పార్టీలో ఉన్నవారికి అన్నారు. సరే, ఎన్నికల కంటే ముందు పార్టీలోకి వచ్చిన వారికి అన్నారు. ఇది సరే, కానీ ఇదేంటి, ఎన్నికల కంటే ముందు పార్టీ వీడి అధికారం వచ్చిన తర్వాత రీఎంట్రీ ఇచ్చిన వారికి ఎలా ఇచ్చారని ప్రశ్నిస్తున్నారు. ఇన్ఛార్జి గారిపై ఎంతో నమ్మకం ఉండే, కానీ ఇలా చేశారేంటి అంటూ కొందరు గుసగుసలాడుకుంటున్నారు. ఇక ఇదిలా ఉంటే, కరోనా సమయంలో ఎక్కడి వారు అక్కడ ఇంట్లో ఉంటే ఒక 12 మంది కాంగ్రెస్ కార్యకర్తలు రోజు గాంధీ భవన్కి వచ్చి వారి సేవలు అందించారు. కాల్స్ రిసీవ్ చేసుకుంటూ సమస్యలో ఉన్న వారికి అందుబాటులోకి వెళ్లి పనిచేశారు. వీరు ఒక 12 మంది ఉంటారు. ఇందులో ప్రేమ్లాల్ చనిపోయారు. నాగేష్ ముదిరాజ్ పార్టీలో లేరు. ఇక మిగిలిన 10 మెంబర్స్కి ఇంతకు ముందున్న ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి అవకాశం కల్పిస్తామని మాటిచ్చారట. అలాగే లిస్టులో కూడా పేర్లు పెట్టినట్టు వార్తలున్నాయి. కానీ ఇప్పుడు ఇన్ఛార్జి ఇవేమీ చూడలేదని వారు వాపోతున్నారు. ఇటీవలే వచ్చిన లిస్టులో 10 మందిలో ఒక్కరికి కూడా అవకాశం ఇవ్వలేదట. ఇక మరోవైపు కాంగ్రెస్ కమిటీలపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు యాదవ సామాజిక వర్గం నేతలు. కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి పదవులు ఇవ్వడంపై ఒరిజినల్ కాంగ్రెస్ నేతల అసంతృప్తిగా ఉన్నారు.
బీసీలలో రాజకీయంగా సామాజికంగా బలంగా ఉన్న యాదవ సామాజిక వర్గం నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కార్యవర్గంలో అతి కీలకమైన వైస్ ప్రెసిడెంట్లలో ప్రాతినిధ్యం లేకపోవడంపై అలిగారు. అలాగే 69 మంది జనరల్ సెక్రటరీలో కేవలం ఒకటే స్థానం కేటాయింపుపై యాదవ నేతలు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారట. సామాజిక న్యాయం అంటూ మున్నూరు కాపులకు 7, గౌడ సామాజిక వర్గానికి 8 స్థానాలను కేటాయించారు. మిగిలిన సామాజిక వర్గాల్ని విస్మరించారనే ఆవేదనలో ఉన్నట్టు గాంధీభవన్లో మాట్లాడుకుంటున్నారు. ఇలా ఎవరికి వారు ఇన్ఛార్జిపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు పార్టీ వర్గాల నుండి ఒకటే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎవరు వచ్చినా కష్టపడ్డ వారికి పదవులు రావని చర్చించుకుంటున్నారు. మరి వీరి అసంతృప్తిపై పార్టీ ఇన్ఛార్జ్ ఎలా స్పందిస్తారో చూడాలి.